ఎక్కడ పెడుతున్నావు? ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. ఐ డోంట్ వాంట్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇంగ్లీష్ ఏంట్రా? ఫైనల్ గా తిడుతున్నది guys, welcome back to the channel. This Chandu's World. ఇదేంటి పొద్దున్నే కార్లో స్టార్ట్ చేశాడు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు thumbnail చూసే మీకు అర్థమైపోయింటారు ఎవరు వస్తున్నారో. వైజాగ్ నుంచి మా సిస్టర్ ఇంకా వాళ్ళ బాబు వస్తున్నారు. స్టేషన్కి వెళ్తున్నాం పిక్ చేసుకోవడానికి. మా ఫ్రెండ్ గారి కోసం వెయిటింగ్ ఆడ వస్తున్నాడంటే అని పిక్ చేసుకొని స్టేషన్కి వెళ్ళిపోదాం. దారిలో కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? అన్నొచ్చాడు. రోజుల తర్వాత ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకున్నా. చాలా రోజుల తర్వాత ఎప్పుడు మొదలు ఇట్టావురా? రోజుల తర్వాత మ్యాటర్ ఏంటంటే ఏం లేదు, డొల్లే సాయి వాళ్ళ అక్క ఊరి నుంచి వస్తున్నారంటే మేము పికప్ చేసుకోవడానికి సికింద్రాబాద్ వెళ్తున్నాం. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నుంచి వస్తున్నారు. సో వెరీ కూల్. ఇది స్పీకరా? హాయ్ హాయ్. మైక్ రా, స్పీకర్ అంట. మైక్ టెస్ట్ తీసి నిజమైన పనుడు. ఏమైంది స్వీటీ? బొందరా నీ బొందా. యా దందంగా ఎట్లున్నా సాయి నేను పోతాను నాకు ఇది వద్దు. కెమెరా హెల్యూజినేషన్ ఫైనల్ స్టేజ్. పోతారు, మొత్తం పోతారు. యా నేను కూడా ఈ రోజు నుంచి లాగ్స్ ట్రై చేస్తా. కాదురా, ట్రై చేస్తా. తెలుగు మార్చిపోతున్నావు. తెలుగు. ఐ am also YouTuber. ISO speed. Hey, Flashman! Oh my God, Flashman! This is Oh my God, police. MFC. Police babais. MFC means my friend circle. This is Susitra. ఇంకేదో అనుకోకండి. We are going సికింద్రాబాద్. బయట చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం అందరూ స్వెటర్తోనే ఉంటారు. చలికాలం స్వెటర్లు కాకపోతే ఎక్కువ తిరుగుతారా? స్వెటర్ వేసుకుంది, నేను కూడా వేసుకున్నా కదరా. కార్లోనే కదా కూర్చున్నా. ఎన్నిసార్లు ఇంట్రడక్షన్ ఇస్తావురా? ఒరే పోకి పోకి పోకి. దిస్ సెన్సార్ కట్. నాట్ ఓన్లీ పోకి. ఐ నో దట్ మీనింగ్. ఏం మీనింగ్ చెప్పరా? నిప్పి వేసాలు ఎత్తారు చూడు. ఈడే ఇట్టా ఇట్టా ఏందది? బటర్ఫ్లై. ఇదే పోకి అంటారు. సో బిజీ అయిపోయాం గైస్. సో ఈడు బిజీ, ఐఎమ్ నాట్. ఐఎమ్ సంవాట్ బిజీ. సో చెప్తుండే తెలుసు ఇప్పుడు ఏదో లాగ్ లో మీరు అందరు ఉన్నారని చెప్పి. నేను బిజీ రా. మీరే ఫోన్లకు దొరకరు. ఫోన్ చేస్తారు, చెప్పంటారు, కట్ చేస్తారు. చెప్పు స్వీటీ. చెప్పు తీసుకొని ఎందుకు నవ్వాలి కానీ కామెడీ చేస్తున్నప్పుడు నవ్వాలి. నో క్లాస్. నేను దిద్దాం అనుకున్నా కారు, కాదని చెప్పి ఇచ్చా నేను డ్రైవింగ్. అప్పుడు వెళ్ళినట్టే. కొంచెం పైకి పెట్టు. ఓకే, లైక్ దట్. చాలా రోజుల తర్వాత కలిసినాం, అన్ఎక్స్పెక్టెడ్. ఒక చిన్న వైబ్ ఉంటది కదా సార్. మన ఇద్దరం కలిసినాం అంటే నరదిష్టి. నో గ్రావిటీ, ఓన్లీ మ్యాజిక్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. దీని అమ్మ కొడితే న్యూటన్ కూడా మర్చిపోతుంది ఆడికి. అరే ఇది నేనేనా? ఆ చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోతాడు. అట్లుంటది. మామూలుగా ఉండదు. ఏంటిది పొద్దున్న ఏంట్రా మాది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. ఏదో పొద్దున్న ఏంటి సార్ మాకు ఇది? ఇలాంటప్పుడే అనిపిస్తుంటది మనకే ఉంటే బాగుండే. అస్సలం వాలేకుం. వాలేకుం సలాం. అబ్దుల్ కలాం. యాక్చువల్గా నేను ఎప్పుడో రెడీ అయ్యా, సాయిగడ వల్ల లేట్ అయింది. ఇంత ఫాస్ట్ తీసుకెళ్తుండు.
టైం సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారికి. ఆల్రెడీ ముందు మీకు వీడియోలో చెప్పాను గుర్తుందిగా, ఎవడు లేట్. నాకు టైం సెన్స్ లేని వాళ్ళు అంటే ఐ డోంట్ లైక్ ఇట్. సరే దీపోరా. నాకు కూడా సేమ్. మనోడు డోర్ కూడా సరిగ్గా వేయడం రాదు, రన్నింగ్ లోనే ఉందిలే. మంచోడు ఆయన. అందుకే హారం కొడుతున్నాడు ఎందా నుంచి. నేను ఇంకెందుకో అనుకున్నాను. నేను బయటకి వెళ్ళి తెలిసిపోతుంది ఆ డోర్ సైడ్ అంటే అంటే గ్యాప్ కనబడుతుంది. గైస్, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. 2 వ్యక్తులతో. ఫస్ట్ 1 నా డ్రైవింగ్ తో, 2 ఆంటీలతో. స్కూటీల మీద బండ్ల మీద ఉన్నప్పుడు ఆచి తూచి అడుగేయాలి. రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ కి వెళ్తారు, లెఫ్ట్ వేసి రైట్ కి వెళ్తారు. పెద్ద డేంజర్ అది. ఒక ఆల తప్పున్నా గుద్దినా మనకే బొక్క. బాలయ్య బాబు డైలాగ్ వస్తుంది ఇక్కడ. ఒకడు నాకెళ్ళినా ఆడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. వాడేస్తా అనుకుంటున్నావు అలా ఉంటుంది మరి. సాహేబా ఏముంది క్లైమేట్ లానే ఉంటది. ఎండ రెడ్డు కనబడట్లేదు నాకైతే. మీకు కలిపోయారా? వావ్ అంటే డైరెక్ట్ టైం ఆయుష్మతి. మనం కూడా ఎవరికైనా అమ్మ తినమ్మా. అన్న సినిమాటోగ్రాఫర్ ఎక్కువ ఎక్కడెక్కడ పెడుతున్నావు? వీడు కెమెరాలు ఎక్కడెక్కడ పెడుతున్నాడు. సాయి క్రూజ్. అరే ఏం ఎతుకుతున్నావురా? ఇట్లా రావాలి, ఇట్లా పెడితే బ్లాక్ వస్తలే. ఇదిగో ఇది కనపడుతుంది. ఇది మొత్తం పెట్టి ఇట్లా పెట్టు. అలా కాదురా రే, ఫోన్ ఇట్లా పట్టుకో, ఎడ్జ్కి ఇట్లా పెట్టు. డబల్ పెట్టు, ఇంకా పెట్టు. ఎలా తయారయ్యారేంట్రా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. 100 ఉన్నప్పుడు తీస్తా. 100లో కావాలి నీకు, అంతే కదా. నేను ఇప్పిస్తా. ట్రాఫిక్ ఉంది, ఎవరు లేవద్దని చెప్పాడ. కొంచెం సైడ్ ఉన్నామని చెప్పి. ఆశ కొద్ది ఉండాలి, జీక్షిప్ ఉండాలి. లైక్ ఐ డోంట్ వాచ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంగ్లీష్ చదువు సాయి. అదేంటో పట్టాభరం ఎక్కువైపోయింది. ఏది రాశాడు ఆటో భయ్యా? అరే రే క్లారిటీ మిస్ పన్నాడా? అరే క్లారిటీ పోతా. ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్. మనోడు కారులోనే ఎత్తున్నాడుగా. ఓకే, టేక్ ఏ బ్రేక్. ఫైనల్ గా బాయ్. చెన్నై షాపింగ్ మాల్ లో అరే బుడ్డోడా, ఏమి ఎటు ఎందుకు మాట్లాడరు? వెళ్దామా? ఇట్రా రే గుండు. వేస్తాడు బాబాయ్. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వేద్దాం రా స్టెప్పులు. బ్రో ఎక్స్క్యూజ్ మీ, ఆడు బిజీగా ఉన్నాడు, హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు చేయని. బాబాయ్, అరే బాబాయ్ కొరికెత్తని
ఈడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం. నీ పేరేంటి? తిడుతున్నది సారీ, ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ కమ్ అగైన్. ఏం పేరు అక్క? వావ్, నైస్ బ్రో. అయ్యా తిడుతున్నాడు ఏందనుకున్నానే, గ్యాప్ లో అప్పుడే మామని తిడుతున్నాడు. బాబాయ్ నీకు మంచి డాన్స్ నేర్పిస్తాడు రా మామ, డాన్సరు. డాన్స్ నేర్చుకుంటావా? డాన్స్ నేర్చుకుంటావా? ఎస్. అరే నీ చిక్రీ సాగొడుతున్నావురా, చిక్రీ చిక్రీ పెట్టి. పెద్ద మేడం హాయ్ చెప్పు మా ఛానల్, మా సబ్స్క్రైబర్స్ కి. వెల్కమ్ టు హైదరాబాద్. చంద్రుల్లో చుక్క హరిందే నీ నక్క, నా ఒళ్ళంతా లెక్క నేషాలో తిక్క, గుండెల్లో బట్ట. ఓ చిక్కిరి పడదా పడదా పడదా, ఎనకే ఎనకే పడదా, సరుకు సమాలు. గైస్ ఫైనల్ గా సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. చూసారు ఎవరు వచ్చారు? మా అక్క, ఇంకా వాళ్ళ బాబు. బాబాయ్ హాయ్ బ్రో. సబ్స్క్రైబర్ హాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్. హాయ్. అమ్ముకు పాయ్ ఏసి కట్ చేసాయి. బాబాయ్ బాబాయ్ డాన్స్ చేయి డాన్స్ అన్నా. ఎవరు అన్న? మొత్తం స్కాన్ చేస్తున్నాడు. హైదరాబాద్ మళ్ళీ ఎన్నాడు రా బుడ్డాడు. ఈడేదో చేస్తున్నారు అని అనుకున్నాడు ఈ లోపల. ఈ వైజాగ్ నుంచి వచ్చిన హైదరాబాద్. అరే నన్ను హైదరాబాద్ ఏం చేస్తారు అనుకున్నాడు. మింగలే పోతున్నాడు, కక్కలే పోతున్నాడు వీడు. అయిపోయి కొట్టు, అయిపోయి అయిపోయి. రాను రాను మొత్తం కొత్త కొత్తగా ఉంది. ఏదో రకరకాలుగా ఉంది. నేను ఎక్కడికి వచ్చాను, ఇది మా వైజాగ్ కాదే అనుకుంటున్నాడు బాబాయ్. నాకు తెలియదు. బాయ్ సాబ్. అరే బాబు బాబు లేవు. ఏ బాబులే తీసాడు. ఏ యూ సిగ్గింగ్ రే బుడ్డా, యూ సిగ్గింగ్ సిగ్గింగా? చాలు బాబు, నువ్వు వెనకాలకి ముందుకుంటే నువ్వు కూడా కనబడతావు. కనబడతావురా, నిన్ను అస్సలు అవసరం లేదు. చూడు 200 రోజులు.
ఫోన్లో బాగా మాట్లాడతావు కదా రేరా సూత్రం అలాగా అంటే లైవ్ లో ఫస్ట్ టైం అంటావా? కొంచెం అలవాటు అవ్వాలి. కొత్త కదా. ఆడి ఇన్నర్ ఎక్స్ప్రెషన్ ఏం తెలుసా? ఒరే అరే అవి బాడీ అనుకున్నావా లేకపోతే ఇంకేమైనా అనుకున్నావారా అనుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఊపెత్తున్నావు. అది నీ బాడీ కాదు నా బాడీ రా. మరి వీడికి ఏం తెలియట్లేదు రా పాపం. భయపడదు వీటి. వీడు ఏదో ట్రాన్స్ లో ఉన్నాడు బ్రో. బయటకి వస్తలే. అదే వచ్చాడు 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 వాడు భలే చెప్తాడు తెలుసా ఏది ఎలా వస్తుంది అని అడిగితే. మరి ఏంటి మాట్లాడట్లే సైలెంట్ ఉన్నాడు. స్టార్టింగ్ కదా కొత్త కదా స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ ట్రబుల్. బండి స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఏంద్ర నిజం ఫుల్ ఎక్కే ఉంది. మల్లిక వాడిక వన్నెదవు. ఇప్పుడు చూడు ఒక చెప్పేస్తాడు. పుష్పరాజ్ తగ్గేదేలే చెప్పు. పుష్ప చేయి. పుష్ప తగ్గేదిలే చెప్పు. తగ్గేదిలే చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ నేను వెళ్ళిపోతాను. బయట తిరుగుతున్నాయి అన్ని చూస్తున్నాడు. ఏ చూడే మీ వాడు దేవరస. అయ్యో బాగున్నారా? మాకు హారత్లు ఇవ్వండి. చిన్నాడు స్టేషన్ లో దిగి నాని అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు. కరెక్టే చెప్పారు. లే ఈడి వల్ల కాదు అక్కడ ప్లాట్ఫామ్ కన్ఫ్యూజ్. ఇటు దాటి అటు ఇటు. నాని దగ్గరికి వచ్చావా? అమ్మ ఉందిలే. ఆడికి అలవాటు అవ్వాలి. నా దగ్గర కూడా రాలే. డాన్స్ చేసేట్టు కార్లో మొత్తం హవా నడిపించారు. ఇక్కడ సో వాడు చేయలేదు, వాళ్ళు చేయించారు. మామ డాన్సర్ మామ ఉన్నాడు కదా చేయించారు. అమ్మ చిన్నోడు ఫిష్ ఉంది. చిన్నోడు ఫిష్ ఫిష్ చూడను ఎలా కచ్చి చిన్నమ్మా. అరే చిన్న ఎక్కడికి వచ్చాను? ఇదేరా పదండి డాడీ పదండి. ఫ్రాక్చర్ అయింది. చిన్నోడు ఆడకూడదే. బాగా వచ్చావా? కార్లో వచ్చానని చెప్తున్నాడు. ఎలా వచ్చానా? ట్రైన్ లో వచ్చావు కదా. ఎలా వచ్చా?
ట్రైన్ ఎలా వచ్చింది? చెప్పు. ట్రైన్ ఎలా వచ్చిందన్నా? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది చెప్పు చెప్పు. మాకు వైబ్ ఇంకా మ్యాచ్ అవ్వాలి. వైబ్ మ్యాచ్ అయితే మేము బాబాయ్ ఏడి? బాబాయ్ బాబాయేనా? బాబాయ్ అంటే ఇటు ఇష్టం బాగా. చిన్న బాబాయ్ ఎలా ఎక్కడిస్తాడే? ఇంట్రెస్ట్ లేదు సార్. టైం పడుతుంది. ఆడుకో ఆడుకో. గ్యాప్ ఇయ్యరా? గ్యాప్ ఇవ్వండిరా, గ్యాప్ ఇవ్వండి. అవునా? నాతో పాటే అక్కడ ఫోటోలో కూడా ఉంటుంది. 5 years అప్పుడు వచ్చి 10th వరకు ఇక్కడ. మా మీకు బుడ్డోడు కాంప్లిమెంట్ ఇచ్చాడు. సూపర్ అట. బాగుందా? 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 మాకు బిర్యానీ పెడితే అప్పుడు చెప్తాను. బిర్యానీ ఇష్టమా నీకు? బిర్యానీ తింటావే? తినవా? అమ్మా తింటాను. అవుతున్నాయి అమ్మా. నీకు చాలా ఆడుతుంది. ఇడ్లీ ఎక్కువ పైకి. థ్యాంక్ యూ. సేమ్ అక్కడ ఆ మనిషి అంతే. బాబాయ్ యాండి ఆ కట్టుకు తగులుతుంది కదా అది. సేమ్ రా మోగిలి. జుట్టు అప్పుడు జుట్టు ఉంటే అలానే ఉండేవాడు. జిరాక్స్ కాపీ. అలానే ఉంటుంది. నేను పట్టుకొని చక్కగా ఎలా భలే తింటున్నాడే. గుడ్ బాయ్ అమ్మా బంగారం. తింటాడు వాడే. ఇప్పుడేంటి 6 months బ్యాక్ నుంచి పళ్ళెంలో అన్నం వేస్తే మెత్తకి కింద పడుకుని తినేవాడు. ఇప్పుడు ఇంక కొంచెం అల్లరైపోయి తినట్లేదు, కానీ అప్పుడు నీట్గా తినేవాడు. నన్ను అంకుల్ ఎందుకు అంటారు అయితే? అరే మామన్న అంకులేరా? అంకుల్ అన్న లేలే అంకుల్ మామన్న ఒక బాగుంటుంది. అంకుల్ అంటే మొత్తానికి వేరేకి వెళ్ళిపోతుంది. మామ అంటే అది వేరు. అంకులా? అంకులా? పోతాను నాకు ఇది వద్దు. అంకులా? అంకులా నాన్న? అంకులా? బ్రో. మామ ఇంకా బ్రో ఏడకి బ్రో? మామ బ్రో. నేను ఇడ్లీ తింటున్నా, బిజీగా ఉన్నా. మాట్లాడు. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.